హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు ముందుగా మీ అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు శివరాత్రి శుభాకాంక్షలు రెండు కూడా ఒకే రోజు రావడం మంచి శుభ పరిణామం. ముందుగా మహిళల గురించి మాట్లాడి శివరాత్రి స్పెషాలిటీ మరియు శివుడి గురించి మనం ఏం తెలుసుకొని ఏం ఆచరించాలి, మన జీవితంలో ఏం మార్పులు చేసుకోవాలి అనే విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. మహిళలు మీరు ఒక అమ్మగా, ఒక అమ్మాయిగా, ఒక కూతురిగా, ఒక భార్యగా, ఒక సోదరిగా మీరు అనేక పాత్రలు నిర్వహిస్తూ చక్కటి ఓపికతో సహనాన్ని ప్రదర్శిస్తూ మంచి ఆత్మగౌరవాన్ని పెంపొందించుకున్నారు. అందుకే భారతదేశం పేరు భారత మాత అంటాం, కానీ భారత పిత అనం. అంటే మీకు సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ. అందుకే మీరు ఎప్పుడు కూడా ఎవరిపైన అరవరు, ఎగరరు, గొడవపడరు. అందుకే వీక్ విల్ అటాక్స్, స్ట్రాంగ్ నెవర్ అటాక్. ఎందుకంటే మీరు స్ట్రాంగ్ కాబట్టి ఎవరిపై ఎదురు దాడి చేయరు. ఎందుకంటే శివుడు ఎలాగైతే విషాన్ని తన గొంతులో ఉంచుకుంటాడో, మీరు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే అలాగే తట్టుకొని అలాగే నిలబడుతున్నారు. హారిజెంటల్, వర్టికల్ రిజర్వేషన్ కాదు మీకు కావాల్సింది, స్ట్రేట్ రిజర్వేషన్. మహిళలు మీకు ఇంకా ఆత్మగౌరవాన్ని పెంచే ఒక ఉద్యోగం కనుక వస్తే ఇంకా మీ ఆత్మగౌరవం రెట్టింపై మరింత మంది మహిళలకు మీరు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఒక తల్లి తన కొడుకు, తన పాప ఎప్పుడు ఏడ్చినా సరే తను బాధపడుతుంది, ఏడుస్తుంది. కానీ ఒక్కరోజు మాత్రం తన బాబు, తన పాప ఏడిస్తే తను నవ్వుతుంది. అదే ఎప్పుడయ్యా అంటే పుట్టినప్పుడు మాత్రమే. కాబట్టి తల్లికి అంత ప్రాధాన్యత ఉంది, మహిళలకు అంత ప్రాధాన్యత ఉంది. మరి ముఖ్యంగా మీరు శారీరకంగా బలహీనులు కాదు. ఒకప్పుడు శారీరకంగా మీరు బలహీనులు, మానసికంగా బలవంతులు. ఇప్పుడు తీసుకుంటే కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు అనేక పాత్రలు నిర్వహిస్తున్న మీకు ఈ ఉద్యోగం సాధించడం అనేటువంటిది పెద్ద విషయమేమి కాదు. మరి శివుడు ఎలాగైతే తన చేతిలో ఎప్పుడు కూడా గమరుకాన్ని, మెడలో పామును పెట్టుకుంటాడో, మనం కూడా అలాగే ఉద్యోగం సాధించేంత వరకు పుస్తకాలు చేత పట్టుకొని ఒక శివుడు తపస్సు చేసినట్టుగా మనము తపస్సు చేసి, రావణాసురుడు ఎలాగైతే బాగా తపస్సు చేసి చివరికి శివుని రప్పించుకున్నాడో, మెప్పించుకున్నాడో, మనం కూడా ఉద్యోగాన్ని రప్పించుకోబోతున్నాం, మెప్పించుకోబోతున్నాం. ఎందుకంటే శివుడు అలంకార ప్రియుడు కాదు. మనం కూడా ఈ అలంకారాలకు మనం దూరంగా ఉంటాం. శివుడు ఎలాగైతే తపస్సు చేసి నిద్రాహారాలు మాని బూడిదతో సహజీవనం చేశాడో, మనం పుస్తకాలతో సహజీవనం చేస్తాం. ఎలాగైతే శివుడు విషాన్ని తన గొంతులో ఉంచుకున్నాడో, అదేవిధంగా మన జీవితంలో ఎన్నో అవమానాలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆ విషయాన్ని నింపుకొని ఏమాత్రం ప్రదర్శించకుండా సబ్జెక్ట్ విషయాలను మెదడులో నింపుకొని శివుడి తపస్సు మాదిరిగా మనం కూడా చేసి ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించాల్సిన అవసరం ఉంది. మనం శివరాత్రి రోజు మాత్రమే జాగరణ కాదు, నిత్య జీవితంలో కూడా ఉద్యోగం వచ్చేంత వరకు జాగ్రత్తగా మనం ప్రణాళిక వేసుకొని ప్రణాళికాబద్ధంగా ధైర్యంగా మనం చదివి ఉద్యోగాన్ని ప్రదర్శించి మనల్ని పెంచిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందని మళ్ళొకసారి గుర్తిస్తూ మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మరియు మహిళలు ఇక చూపించండి మీ మహిమలు. ఆల్ ద బెస్ట్.